in the spirit. కానీ ఆత్మలో మీరు ప్రార్థన చేయగలరండి. Shanta robo. In the moment you start doing that, you start releasing your spirit to start communicating with God. మీరు ఆ విధంగా భాషల్లో ప్రార్థన చేసినప్పుడు మీ ఆత్మకు దేవుని ఆత్మతో అనుసంధానమై ప్రార్థన చేయడానికి మీరు స్వాతంత్రతను ఇస్తున్నారు. Right? And it starts mining for the good things that God has for you. అయితే దేవుడు మీ కోసం ఉంచిన శ్రేష్టమైన సంగతులను తవ్వడానికి అనుమతినిస్తున్నారు. And you still won't have the answers on which one of the other person or the spouse it is that's going to come into your life. But you know you can celebrate that God's faithfulness is that you're going to get married. హల్లెలూయా. మీరు మీ భవిష్యత్తు భాగస్వామి కోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన అయిపోగానే ఎవరు వస్తారో మీకు తెలియదండి. కానీ మీ ఆత్మ దేవుని ఆత్మతో ప్రార్థన చేస్తారు గనుక మంచి విషయాలు జరుగుతాయని సంతోషంతో మీరు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలరు. There was a study done in 2008 in a university. యూనివర్సిటీలో 2008లో ఒక అధ్యయనం చేశారండి. The scientist's name was Dr. Andrew Newberg. ఆ సైంటిస్ట్ పేరు శాస్త్రవేత్త పేరు డాక్టర్ ఆండ్రూ న్యూబర్గ్. And he was using brain imaging technology. ఈ బ్రెయిన్ ఇమేజింగ్ టెక్నాలజీని వాడుతున్నారు. So when you're praying in your natural tongue, the brain starts lighting up. You'll see it. చూడండి, దానికి బ్రెయిన్ కి సెన్సార్స్ పెట్టినప్పుడు మీరు మామూలు భాషలో మాతృభాషలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ లైట్లన్నీ వెలగడం మొదలు పెట్టారు. But the moment you switch to pray in the spirit, భాషల్లో ప్రార్థన చేయడం మొదలు పెట్టేసరికి the whole lights go off in the brain. ఈ బ్రెయిన్ లోకి ఉన్న లైట్లన్నీ కూడా ఆగిపోయాయండి. But there's prayer happening. కానీ ప్రార్థన మాత్రం జరుగుతుంది. It just shows you that the intelligence aspect of your brain is shut down. అంటే మీ యొక్క మేధా శక్తి ఆగిపోయిందని అర్థం. Our heavenly language bypasses our minds. అంటే భాషల్లో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ పరలోకపు భాష మన యొక్క మేధా శక్తిని మించి ప్రార్థన చేస్తుందండి. When it bypasses our minds, it makes a spirit to spirit connection. అంటే మన మేధా శక్తిని మనసును దాటి ప్రార్థన చేస్తుందంటే మన ఆత్మ పరిశుద్ధాత్మ దేవుని ఆత్మకు అనుసంధానం అవుతుంది. I'm getting ready to close now. నేను ఇప్పుడు ముగించబోతున్నాను. Can I get the worship team back up, please? వర్షిప్ ఆరాధన చేస్తున్న బృందం మీ స్థానాలకు రావాల్సిందిగా కోరుతున్నాం. Last days we will require supernatural living. ఏమండి, ఈ అంచు దినాల్లో మానవాతీతమైన జీవితం అవసరం. Why don't you all stand up with me? దయచేసి మీ అందరూ లేచి నిల్చోవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. These last days will require supernatural living. ఈ యొక్క అంచు దినాల్లో మానవాతీతమైన జీవితం కలిగి ఉండాలి. These last days will require supernatural hearing. ఏమండి, ఈ అంచు దినాల్లో మానవాతీతమైన ఈ యొక్క శక్తి ఉండాలి. These last days will require supernatural believing. ఏమండి, మానవాతీతమైన నమ్మిక ఈ అంచు దినాల్లో మనకు అవసరం. And it requires a supernatural obedience. అంతేకాకుండా మానవాతీతమైన దేవునికి లోబడే తత్వము కూడా మనకి అవసరం అండి. I don't know who I'm speaking to, but I hear God saying, I'm going to surprise the enemy with what I'm going to be doing in your life. నేను ఎవరితో మాట్లాడుతున్నానో నాకు తెలియదు, కానీ దేవుడు మీతో చెప్తున్న మాట, మీ జీవితంలో మహాకార్యములు అద్భుతాలు చేసి అపవాదిని నేను అబ్బరపరుస్తాను దేవుడు చెప్తున్నాడు. Hell's going to be surprised. ఏమండి, మీకు ఆ మంచి సంగతి జరగగానే నరకమంతా కూడా ఆశ్చర్యపోతుంది. Hell's going to be surprised when God's done working in your life. నీ జీవితంలో మంచి కార్యం దేవుడు ఆరంభించిన దినము నుండి మీరు మంచి విషయాలు చూడబోతున్నారు. Hell's going to be confused and scared when God's done transforming your life. మీ జీవితాన్ని మార్పులోకి నడిపిస్తుంటుగా ఈ యొక్క అపవాది వాడి అనుచరులందరికీ కూడా అబ్బరపోతారండి. I serve a God who has parted the Red Sea. ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన దేవుణ్ణి నేను సేవిస్తున్నాను. I serve a God who heals the sick. రోగుల్ని స్వస్థపరిచే నాథుడిని నేను సేవిస్తున్నాను. I serve a God who provides it all. అందరికీ సమకూర్పునిచ్చే ఆ దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను, సేవిస్తున్నాను. I serve a God who makes a way where there is no way. ఎక్కడైతే మార్గము లేదో మార్గము సృష్టించిన ఆ సృష్టికర్తను నేను సేవిస్తున్నాను. I'm going to be a leader the enemy didn't see coming. The Lord is telling me to tell some of you, మీలో ఉన్న వాళ్ళకి దేవుడు ఈ విషయం చెప్పమంటున్నారు. I'm going to surprise you with what he can do. ఈ విషయంలో చేయబోతున్న మంచి సంగతులు బట్టి అపవాదికి ఆశ్చర్యపోతున్నాడు. And all you have to do is bypass this intelligence and let మీరు your spirit చేయగలిగినంతా speak to the spirit. మీ మేధస్సును దాటి మీ ఆత్మ దేవుని ఆత్మతో ప్రార్థన చేయునుగాక. If only you get comfortable allowing him to work through you with the Holy Spirit's help. పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారాగా మిమ్మల్ని మీ నుండి పరిశుద్ధాత్మ దేవునికి ప్రార్థన చేయనివ్వండి. If only you allow the Holy Spirit to work through you, you will receive what no eye has seen, what no ear has heard, what no mind can conceive. ఏమంటే పరిశుద్ధాత్మ దేవునికి కానీ మీరు అవకాశం ఇస్తే కంటికి కనపడనిది చెవికి వినపడ